ఏదో 4 లైన్లు తీసుకుని వాళ్ళు రాసినటువంటి పచ్చి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిజాలు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవయా. ఇవాళ నీ ఆత్మ ఎవరు? నీ ఆత్మ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఆత్మ ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. ఆయన గారి పరిస్థితి ఏంటో చూసావు కదా. రేపు నీ పరిస్థితి కూడా అంతే నాయనా, దానికి సిద్ధంగా ఉండు. మీరందరూ జైల్ మేట్స్ గతంలో కలిసి ఉన్నారు కదా, మళ్ళీ చక్కగా ఒకే జైల్లో సంతోషంగా ఉంది. కానీ రేపు లిక్కర్ స్కామ్లో కానీ శాండ్ స్కామ్లో కానీ రకరకాల కుంభకోణాల్లో మీరు మింగిందంతా ఇవాళ బయటకు వస్తుంది. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డికి తోడుగా అతి త్వరలోనే నువ్వు కూడా చక్కగా ఏదో ఒక జైల్లో సెటిల్ అవుదు. కానీ దానికి సిద్ధంగా ఉండు. దాని నుంచి ఏదో జనాల్ని డైవర్ట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి మా మీద ఏమీ లేకపోయినా బురద జల్లే కార్యక్రమాలు చేయబాకు. నువ్వు అటువంటివి చేస్తే ఇదిగో ఇదే విధంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకి నిర్భయంగా వస్తాం. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇదిగో ఇన్ని డాక్యుమెంట్లు చూపించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదో నిన్న మీ పకోడీ ఛానల్లో ఏదో వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం మోగపోయిందంట, ప్రభుత్వం నోట మాట లేదంట. అరే 24 గంటలకే అంత సంకలు గుద్దేసుకోవాలా? మేము కొంత టైం తీసుకున్నా ఇదిగో ఇలా వస్తాం నాయన. ఏదో అంటారు చూసారు కదా, బుల్లెట్ ఎప్పుడు పేల్చామన్నది కదా, దిగిందా లేదా అని చెప్పి. కాబట్టి మేము వస్తే ఇలాగే ఉంటుంది మీడియా ముందుకి. అందుకని ఊరికనే మమ్మల్ని గిల్లి మళ్ళీ నీకు నువ్వే చెంపలు వాయించుకునే పరిస్థితి తెచ్చుకోబాకు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలన్నీ గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి ఏంటో మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ సబ్జెక్ట్లో వాళ్ళు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి. వాళ్ళు ₹5.12 ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దానిని మేము తగ్గించి ఏ రకంగా రాష్ట్ర ఖజానాకు ఆదా చేశామన్నది ఇవాళ చాలా స్పష్టంగా నేను వివరించా. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద కుంభకోణం అంటూ ఉన్నారు. మరి ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏకి సమాధానం చెప్పమనండి. ఇవాళ డాక్యుమెంట్లు బయట పెట్టాం కదా, కాదని చెప్పమనండి. మేము ₹5.12 చేసుకోలేదు అని చెప్పమనండి. లేదు, చెప్పే పరిస్థితి ఉండదు. అదేవిధంగా వాళ్ళు లేవనెత్తున్నటువంటి అంశం మీద కూడా ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలన చేస్తోంది. గతంలో సెకీ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి దాని మీద కూడా అనేక లీగల్ ఆప్షన్స్ మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా మా ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఎప్పుడూ కూడా రాష్ట్రం పైన భారం పడకుండా పరిపాలన చేయటమే మాకు తెలుసు. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కూడా ఆ రకంగానే మేము వ్యవహరించాం. మిగతా ఏ అగ్రిమెంట్ విషయంగా అయినా సరే అదే రకమైనటువంటి పందాలు ముందుకెళ్తాం. ఓకే, అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఒక ఓబులాపురం మైనింగ్స్, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఇదే రకమైనటువంటి స్ట్రాటజీ. ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారో, ఎప్పుడైతే వాళ్ళు గుక్క తిప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుందో ముందుగానే ఓ బకెట్ వేస్తారు. దీని మీద ఫోకస్ ఉండదు, దాన్ని గడుక్కుంటూ ఉంటారని చెప్పి, ఇది ప్రజలు కూడా మనం అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి. కాబట్టి మీరు అన్నది కూడా వాస్తవం. ఇప్పుడు తెలిసి వాళ్ళ జడ్జిమెంట్ వస్తుందని ముందే చెప్తారు కదా, ఫైనల్ జడ్జిమెంట్ అండ్ సో డేట్. కాబట్టి ఒక వారం ముందు నుంచి స్కెచ్ మొదలెడతారు. ఇప్పుడు ఒక పక్కన లిక్కర్ స్కామ్, ఇప్పుడు దానికి తోడు ఓబులాపురం కూడా యాడ్ అయితే మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం ఇటువంటి విష ప్రచారాలన్నింటినీ కూడా తెరలేపుతారు. అది కూడా వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ టైమింగ్ మీరు అన్నట్టు అది కూడా ఉంటుంది.